ఇది అర్థమైంది క్లారిటీగా. వాట్ ఈస్ ద ప్రాంప్ట్స్ అనేసి, వాట్ ఈస్ సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్, అసిస్టెంట్. ఎస్. ఇది క్లియర్. ఇది ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, టైప్ ఆఫ్ యా. ఏజెంట్స్ అనేసి. ఇది క్లియర్గా అర్థమైందా? సో మీకు కోడ్ ఎగ్జాంపుల్స్. మీరు హెల్త్ ఫిట్నెస్ ట్రాకర్ది పంపించారు కదా కోడ్. అది అక్కడ ఉన్నా నేను. దట్స్. అర్థమైంది కోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, అంటే ఆ రోల్స్ అర్థమైనాయి. యూసర్ రోల్స్, సిస్టమ్ రోల్స్ అవన్నీ ఓకే. అది అర్థమైంది. బట్ ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారనేది అర్థమైందా? అది కొంచెం లైక్ ఒక్కసారి జస్ట్ రీఫ్రెష్ చేస్తారేమో అని అడుగుతాం అనుకున్నా. మ్మ్. నీకు మనసా, హౌ అబౌట్ యూ? ఒకసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయవా స్టెప్ బై స్టెప్? మధ్య మధ్యలో కొన్ని పార్ట్స్ అర్థమైంది, బట్ కనెక్టివిటీ ప్రాబ్లం. మీరు కనెక్టివిటీ నేర్చుకోవాలంటే డీబగ్గింగ్ నేర్చుకోవాలా. సో హౌ టు డీబగ్ ద పైథాన్ ప్రాజెక్ట్ అనేసి. సో అప్పుడు మీకు లైన్ బై లైన్ ఎక్కడ పోతుంది కోడ్, ఏ లైన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా యాజ్ ఎ యూజర్ ఫ్లో ఇట్ విల్ చేంజ్ అయిపోతుంది నువ్వు క్లిక్ చేసినప్పటికీ. ఇక్కడ ఏంటి కోడ్ అనేది మాత్రం చెప్తామంతే. నీకు లైన్ బై లైన్ కావాలంటే నువ్వు డీబగ్ పాయింట్స్ పెట్టుకొని. మీకు పైథాన్ కోడ్ డీబగ్ చేయడం వచ్చినా? నిన్న చూసాను దీపక్ ఎలా చేయడం అనేసి. నీకు సిరి యా, డీబాగింగ్ అంటే ఎర్రర్స్ చెక్ చేసుకొని చేసుకోవడమే కదా. అది ప్రింట్ అలా పెట్టి కాదు. లైక్ డీబగ్ అంటే డీబగ్ పాయింట్స్ పెట్టి లైన్ బై లైన్ పోవడం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇక్కడ ఫిట్నెస్ ఏజెంట్ అని చెప్పాను కదా లాస్ట్ టైం మీకు. ఇది ఫిట్నెస్ ఏజెంట్. ఇది నేను యూజ్ చేసింది ఇది. సో ఇట్స్ ఆల్రెడీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇప్పుడు నేను డీబగ్ టెర్మినల్ లేకపోతాను. మీకు ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎందుకంటే మీకు అసలు కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ లైన్లో ఏమవుతుంది అని మీకు క్లారిటీకి తెలియాలి కదా. తెలియకనే ఎట్లా మీకు వర్క్ చేస్తారు మీరు? Streamlit. మీకు స్క్రీన్ కనపడుతుందా? రెండుగా స్ప్లిట్ చేశాను. కనిపిస్తుంది. ఇది బ్రేక్ పాయింట్ అంటారు ఇట్లా. నువ్వు ఎక్కడ ఏది చేయాలా అనేసి. సో అలా ఈ సైడ్కి వచ్చి ఇలా బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవాలి మీరు. కొంచెం ఇంకా క్లిక్ చేస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఇది బటన్ రాసినారు కదా ఇక్కడ. సబ్మిట్ బటన్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏదో డమ్మీ అని పెడుతున్నా. ఓకే, సమ్ డిఫాల్ట్ ప్రొఫైల్స్ వచ్చాయి.
స్ట్రైట్ ఫార్వర్డ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని మ్మ్. లాక్ చేయాలి. ఇక్కడ రన్నర్ డీబగ్ ఉంది కదా, మ్మ్. రన్ ది స్ట్రీమ్లెట్ టేవ్, దీన్ని స్టాప్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది అప్లికేషన్. ఇప్పుడు మన బ్రేక్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, దీన్ని యూస్ చేసుకోండి. మ్మ్. రన్ పెట్టాము, ఈ కాన్ సబ్మిట్. ఎందుకు డీబగ్ కన్సల్ట్ చేయాలి, ఇక్కడ వచ్చింది చూడండి. ఈ ట్యాబ్ వస్తే మ్మ్. మీకు ఇలా వస్తుంది అనమాట. మీరు డీబగ్ మ్మ్. చేస్తుంటే ఈ డిఫరెంట్ ఫ్లోస్ వస్తాయి మీకు. ఇది మ్మ్. వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది డీబగ్ టెర్మినల్లో రన్ చేస్తుంది అనేసి. ప్లస్ ఇక్కడ మ్మ్. బ్రేక్ పాయింట్స్ కూడా చూపిస్తాయి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్, మ్మ్. ఎక్కడెక్కడ మీరు బ్రేక్ పాయింట్స్ పెట్టారు అనేసి. మ్మ్. check why it is. ఎందుకు ఇది బ్రేక్ పాయింట్ స్కిప్ చేస్తాను. హెల్త్ ఫిట్నెస్ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడికే కదా వాళ్ళు క్రియేటివ్ పర్ఫెక్ట్. Stop and start. Restart this. ఇది చూసినా కానీ ఇక్కడ మీకు పైథాన్ డీబగ్ టెర్మినల్ స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ స్టిల్ మ్మ్. ఎందుకో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. లెట్ మీ చెక్ వై ఇట్ ఇస్. ఇది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రావాలన్నమాట. మెయిన్ మీరు డీబగ్ చేయాలంటే ఇక్కడ ఇది యూస్ చేసి రన్ చేయండి. మ్మ్. ప్లస్ వన్స్ రన్ చేశాక ఇక్కడ డీబగ్ ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఐటమ్ లైన్ బై లైన్ అనేసి. సో ఇప్పుడు మీరు లైన్ బై మ్మ్. లైన్ అంటే మీకు క్లారిటీగా వస్తుంది. అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమో ఇది ఐడి ప్రాబ్లం ఉన్నట్లుంది, సరిగ్గా తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీకు బ్రేక్ పాయింట్స్ అన్ని చూపిస్తాయి అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారు అనేసి. మ్మ్. ఓకే, దాన్ని మళ్ళీ డిస్కస్ చేస్తాం ఇంకోసారి. ఇప్పుడు
ఓకే. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలంటే మీరు ఇట్లా పోవాలన్నమాట. ఇది లైన్ ఎందుకు రాయనంటే మీకు క్లారిటీ తెలుస్తుంది. గెట్ ఉమ్, పర్సనలైజ్ ప్లాన్ అనేసి. సో ఇక్కడ రాశారు కదా! గెట్ పర్సనలైజ్ ప్లాన్ తర్వాత ఏం ఉమ్, జరుగుతుంది? ఏడో ఏజెంట్‌ని క్రియేట్ చేసినారు. ఏడో ఏజెంట్‌ని క్రియేట్ చేసినారు. సో దానికి ఏం ఉమ్, చేస్తున్నారు మీరు ఈడ యూజర్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఆహ్, ఉమ్. మీకు ఎవరికైనా ఏం అర్థమైంది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఇది. సో లైక్ ఈవెన్ మీకెంత అర్థమైందో నాకు తెలుస్తుంది. సో అట్‌లీస్ట్ మీ ప్రాబ్లమ్ ఏంటో అని నాకు అర్థమవుతదనమాట. ఇక్కడ ఏం చేసాం చెప్పండి ఇది? ఇక్కడ ఇక్కడ స్ట్రీమ్లెట్ కోసం పేజ్ టైటిల్ ఐకాన్ లైక్ heading of the హుహు. స్ట్రీమ్లైట్ యాప్ పేజెస్ టైటిల్ ఇది యాప్ టైటిల్ పెట్టినారా? మళ్ళీ ఇది? మనం మాట్లాడదాం కాబట్టి స్టైలింగ్ కోసము ఇవన్నీ బాక్సెస్ అన్నిటిని స్టైల్ చేస్తున్నాం లైక్ వాటి రేడియస్ కలర్ హుహుహుహు. విత్ అవన్నీ మళ్ళీ ఈ స్టైలింగ్ ఎందుకు కోసం రాసినారు? అది ఏజెంట్ లైన్ నెంబర్ 41 ఎందుకు రాసినారు? అది ఇక్కడ ఏం రాస్తున్నారు లైన్ నెంబర్ 41లో? ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం డైటరీ ప్లాన్ ని డిస్ప్లే చేయడానికి ఓకే. సో మనం స్ట్రీమ్లెట్ తీసుకొని డిఫరెంట్ కాలమ్స్ క్రియేట్ చేసాము హ్మ్. దెన్ ఫస్ట్ కాలంలో why this plan works అనే కాలం క్రియేట్ చేసాం అండ్ దెన్ హుహు. మీరు దాన్ని డిస్ప్లే చేస్తున్నాం దీనిలో? ఇందులో ఇది సేమ్ ఫిట్నెస్ ప్లాన్ ఫంక్షన్ డిస్ప్లే చేయడానికి ఫిట్నెస్ ప్లాన్ ని హుహు. ఆల్వేస్ పైథాన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఇప్పుడు ఈ మెయిల్ నుంచి స్టార్ట్ అయిందా? ఇంకా ఏమైనా ఉన్నాయా దీంట్లో? ఇది స్టార్టింగ్ పాయింటా? కాదా? ఇవి డిఫరెంట్ ఫంక్షన్స్ కదా! ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎగ్జిక్యూషన్? ఇనిషియలైజేషన్ చేయాలి ఫస్ట్ హ్మ్. ఇప్పుడు కూడా పైథాన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యా ఓకే. సో ఇది మెయిన్. ఈ మెయిన్ ఏం చేస్తది? ఈ మెయిన్‌ని కాల్ చేస్తది. ఈ మెయిల్ కంటే ముందు నువ్వు ఇవి ఆల్రెడీ రాసావు. ఏవి? ఇది పేజ్ టైటిల్. ఇది క్లాస్ లెవెల్ అన్నమాట. క్లాస్ లెవెల్‌లో ఉండేటివి అంటే ఫైల్ లెవెల్‌లో ఉండేటివి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవంతా. ఇవి ఎగ్జిక్యూట్ కావడం వల్ల మీకు ఫస్ట్ టైటిల్ డిస్‌ప్లే అవుతది. మళ్ళీ మెయిన్ మెథడ్‌కి పోతది. మెయిన్ మెథడ్‌లో ఏం రాసినావా అని చూస్తదన్నమాట. ఇక్కడేం చేస్తున్నావు? డైటరీ ప్లాన్ అని పెడతాను. ఇవి క్రియేట్ చేసినావు నువ్వు. ఇప్పుడు ఇక్కడ ఏం ఏం జరుగుతుంది చెప్పండి ఇప్పుడు ఫస్ట్ దాంట్లో? ఇదేంటిది? టైటిల్ టైటిల్ రాసింది 76లో ఏం చెక్ చేస్తాను? ఆ కరెంట్ సెషన్ లో డైటరీ ప్లాన్ లేకపోతే దెన్ ఏం చేస్తుంది? మనము డైటరీ ప్లాన్ ని ఎంటీ గా హ్మ్. అసైన్ చేస్తున్నాం దెన్ ఓకే. ఫిట్నెస్ ప్లాన్ ఎంటీగా హ్మ్. మళ్ళీ ఇక్కడ హలో! ఇక్కడ మనం ఆ ఇక్కడ పేజ్ ని స్టైల్ చేస్తున్నాము కలర్ హెడ్డింగ్ మెథడ్ ఓకే. కలరు ఇక్కడ బార్డర్ అవంతా వేస్తున్నాం ఏం చేస్తున్నారు మనసు ఇక్కడ?
లైన్ నెంబర్ 82, ఉమ్, 88 వరకు అక్కడ టైటిల్ ఇచ్చి ఉమ్. మార్క్డౌన్లో అక్కడ మనమైతే టైటిల్ కింద ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, కలరు, బార్డరు, మార్జిన్ ఎంత ఉండాలి అవంతా అక్కడ ఇస్తున్నాము. ఇది సైడ్ బార్ అంటే ఏమొస్తుంది? సైడ్ బార్ లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే అవుతుంది. ఉమ్. మన ఏపీఐ కాన్ఫిగరేషన్ అది హెడర్ ఇసాం కాబట్టి అది సైడ్ బార్ కింద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అది నెక్స్ట్ లైన్ నెక్స్ట్. ఆ సైడ్ బార్లో ఏమైతే అది ఇది డిస్ప్లే ఉంటుందో దానికి కీ ఇస్తాం కదా, ఎల్ఎం ఏపీఐ కీ అనేసి, అది ఉందా లేదా అనేసి ఇక్కడ రన్ చేసాము. అది ఇది ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ కాకంటే 98 లైన్ అది కాకంటే డైరెక్ట్ 103 లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏపీ అది ఉమ్, ఇప్పుడు ఏపీకి లేదనుకో, అప్పుడు ఏమొస్తుంది? ఇవ్వలేదంటే నువ్వు ఈ చెప్పు. ఎక్సెప్షన్ అవుతుంది వార్నింగ్ ట్రై. వస్తుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ ఎల్ఎల్ఎం. కరెక్ట్గా. సో నువ్వు ఏపీకి ఎంటర్ చేయలేదంటే అది వార్నింగ్ ఇచ్చి రిటర్న్ ఎంటీ చేస్తుంది. అంటే యూ షుడ్ హ్యావ్ ఎంటర్ ద ఏపీకి అనేసి. వన్స్ ఇట్స్ ఏపీకి ఎంటర్ చేశాక ఇది ఎల్ఎల్ఎం మనం యూస్ చేస్తున్నాం. ఇది హెడర్. ఇది ఏంది? ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఎంత మొత్తం ఉంటుంది ఇటు నుంచి ఇటు వరకు. ఇది ఏం చేస్తున్నాం? లైన్ నెంబర్ 116 నుంచి 137 వరకు. నువ్వు చెప్పు సిరి. మనం ఫస్ట్ 114లో కాలమ్స్ ని ఆన్సర్ ని మ్యూట్ చేయి నువ్వు మాట్లాడినప్పుడు, మళ్ళీ అన్మ్యూట్ చేద్దాం. ఓకే. కాలమ్స్ ని క్రియేట్ చేసాము. దెన్ కాలమ్ 1లో మనము ఏజ్ ని ఇన్పుట్ చేస్తున్నాం. సో నంబర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి ఏజ్ వాల్యూకి మినిమం 10 అని సెట్ చేసాం, మాక్సిమం 100 అని సెట్ చేసాం. దెన్ హైట్ కూడా సిమిలర్ గా మినిమం మాక్సిమం. ఈ రెండిట్లోనే ఏం చేస్తున్నారు మీరు? ఫామ్ డేటా క్రియేట్ చేస్తున్నారు. మళ్ళా బటన్ క్లిక్ చేయనప్పుడు ఇది ఎందుకు రాస్తారు? ఇది 139. 139లో ఏం చేస్తున్నారు? మనము ఆ డేటాని వాడుకొని పర్సనలైజ్ ప్లాన్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఫామ్ కాలంలో రాసాం కదా, ఫామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ డిస్ప్లే అవుతుంది. ఏ లైన్ అయిపోతుంది? లైన్ నెంబర్ 116 పోతుంది. నెంబర్ 1 ఫామ్ రాసాం కదా, ఈడికి ఎందుకు పోతుంది? ఫామ్ లో వాల్యూస్ డిస్ప్లే అవుతాయి మనం ఏమైతే ఇచ్చామో. అది ఈ కాలమ్స్ లో రాసి ఉంటావు కదా, ఈ కాలమే కదా నీకు ఫాము. ఇది ఏంది? ఇది ఇక్కడ ఏజెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇక్కడ ఏదో కీ ఇస్తే అది డిస్ప్లే ఫాము అన్నారు. పైన ఏమన్నారు? యువర్ ప్రొఫైల్ అంటే ఇది అని చెప్పారు. దర్ ఇస్ 2 కాలమ్స్, కాలమ్ 1, కాలమ్ 2. ఓకేనా? కాలమ్ 1, కాలమ్ 2 పైన. ఇప్పుడు నేను గెట్ మై పర్సనలైజ్డ్ ప్లాన్ అంటే జనరేట్ మై పర్సనల్ ప్లాన్ ఏమవుతుంది? లోపల ఎక్కడ పోతుంది కోడ్? కదా, నెక్స్ట్ లైన్ అవుతుంది ఏజెంట్, డైరెక్టరీ ఏజెంట్
హెల్ప్ తీసుకొని నెక్స్ట్ కండిషన్ పెట్టినాం అనమాట. అసలు ఈ కండిషన్ అర్థమైందా మీకు? ఒకవేళ బటన్ ని క్లిక్ ఎగ్జాక్ట్లీగా చేస్తే దెన్ నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే కదా. ఆల్రెడీ మీరు మ్మ్. ఇప్పటికే మల్టిపుల్ టైమ్స్ చేసినారు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే ఎట్లా? ఇక్కడ బటన్ ఇఫ్ అని పెడితే ఆటోమేటిక్గా బటన్ క్లిక్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది కదా మీనింగ్. మళ్ళీ మ్మ్. 116 పోతున్నారు, మళ్ళీ ఎందుకు ఎక్కడెక్కడ పోతున్నారు? సో అప్పుడు ఏమవుతుంది? బటన్ క్లిక్ చేస్తే 139 నుంచి 140కి వస్తుంది. మ్మ్. 140కి వస్తుంది. 140లో ఏం చేసినారు మీరు? అది కనపడుతుంది కదా స్పిన్నర్, యా స్పిన్నర్. అక్కడ స్పిన్నర్ ది లోడింగ్ సింబల్ పెట్టాము. సో క్రియేటింగ్ పర్ఫెక్ట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ రొటీన్ అని కరెక్ట్. మళ్ళీ లోడ్ దాని లోపల ఏం అవుతుంది. చేసినారు మీరు? దాని తర్వాత డైటరీ ఏజెంట్ క్రియేట్ చేసాము ఆ, టు క్రియేట్ ద డైటరీ ప్లాన్. మళ్ళీ దెన్ ఫిట్నెస్ ఏజెంట్ క్రియేట్ చేసాం ఫిట్నెస్ ప్లాన్ కోసం. ఈ రెండు ఏజెంట్లో మీకు ఏది డిఫరెంట్ కనపడుతుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? జస్ట్ ఒకటేమో డైటరీ ఏజెంట్ అన్నారు, ఇంకోటి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అంటున్నారు. ఇక్కడ బట్ వి సీ ద కోడ్, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? దేర్ టాస్క్స్, టాస్క్స్ అంటే ఏంటి ఇక్కడ? వాటి రోల్స్ డిఫరెంట్. రోల్స్ రోల్స్ అంటే లైక్ జస్ట్ రోల్స్ లైక్ ఎలా సిస్టమ్ ప్రాంప్ట్స్ డిఫరెంట్. ఎగ్జాక్ట్గా. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? నేమ్ అనేది నువ్వు ఇస్తాను ఎనీథింగ్ అనమాట. రోల్ అనేది జస్ట్ ఫైన్, రోల్ డిఫైన్ చేస్తున్నాం అంతే మీరు ఇక్కడ. బట్ ఈ రోల్కి ఎవరు ఇస్తున్నారు లైక్ ద వాల్యూ అనేది? ఇది అన్నమాట. సిస్టమ్ ఇన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు నువ్వు రోల్ అనేది, కుడ్ బి ఎనీథింగ్, బట్ ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ రెండు ఏజెంట్లు క్రియేట్ చేసే డిఫరెన్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ టూ డిఫరెంట్ ఏజెంట్స్ ఇన్ దిస్. ఈ ఇన్స్ట్రక్షన్స్ మనము యూజర్స్ ఇన్పుట్ చేసే ప్రాంప్ట్సా, లేదనుకో మనము యాజ్ ద కోడర్ మనము సెట్ చేసే రూల్స్ అవి? సిస్టమ్ ప్రాంప్ట్స్ అనేది ఇన్స్ట్రక్షన్ అనేది ఏంది? సో సిస్టమ్ ప్రాంప్ట్స్ కింద వస్తుంది ఇన్స్ట్రక్షన్స్, ఇన్స్ట్రక్షన్ అనేది వాటి సిస్టమ్ ప్రాంప్ట్. స్పెసిఫిక్ టాస్క్స్. సిస్టమ్ ప్రాంప్ట్ అని ఇక్కడ దీంట్లో ఇన్స్ట్రక్షన్ అనేది సిస్టమ్ ప్రాంప్ట్ అనమాట. ఓకే. అది ఒక్కసారి సెట్ చేస్తావు నువ్వు, ఈ ఏజెంట్ అనేది ఎలా బిహేవ్ చేయాలి అనేసి. అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఏంటి అనేసి. అది అంటే రోల్ అక్కడ మనం సిస్టమ్ ప్రాంప్ట్ రోల్ గురించి మాట్లాడాం కదా, అందుకు ఆ రెండు ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి అంతే. ఇక్కడ చూడు, సేమ్ ఎల్ఎల్ఎం, ఇక్కడేమో డిఫరెంట్ ఎల్ఎల్ఎం యూస్ చేసామా? సేమ్ ఎల్ఎల్ఎం యూస్ సేమ్ LLM మోడల్ బట్ జస్ట్ డిఫరెంట్ సిస్టమ్ ప్రాంప్ట్. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్టర్కి మనకు ఇది ఇవ్వాలి కదా, రోల్ అనేది, ఏం రోల్ ఇది అనేసి. సో ఎవ్రీథింగ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ఇన్స్ట్రక్షన్ అనమాట. నువ్వు ఏం పని చేస్తావు అనే దాన్ని బేస్ చేసుకుని రోల్ ఉంటుంది అనమాట. సో దానికోసమని ఈ రోల్ ఇచ్చాం మనము. నీకు మనసు అర్థమైందా? అర్థమైంది. ఇది ఫ్లో అర్థం కాలేదంటే కదా. ఇప్పుడు అర్థమైంది 1 by 1 చెప్తుంటే. 1 by 1 కాదు, ఇది మీరే అర్థం చేసుకోవాలా. మీరు ఇంకా 1 వీక్ టైం ఇచ్చినాము, మీరు ఓన్లీ చూసుకొని పోయి రావాలి. ఇది యూజర్ ప్రాంప్ట్, ఇదే దాని కింద వస్తుంది చెప్పండి చెప్పాలంటే. సారీ, ఇక్కడ ఇందాక మీరు ఏజెన్సీ రాస్తారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఇదేం చేస్తుంది ఇక్కడ? ఈ అంతా యూజర్ ఇన్ఫర్మేషన్. సో యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీరు యూజర్ ప్రొఫైల్ పెట్టారు కదా, ఇక్కడేమో ఏజ్ అని ఏజ్ పెట్టారు, వెయిట్, హైట్ అవన్నీ పెట్టారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇక్కడ ఏజ్ అంటే ఏమొస్తుంది? 10 అని వస్తుంది, బికాస్ యూజర్ ప్రొఫైల్లో యూజర్ ఇన్పుట్ చేసిన వాల్యూస్ వస్తాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి వాల్యూస్ రీడ్ చేసుకుంటాం అనమాట, యూజర్ ప్రొఫైల్లో ఏమి ఇచ్చామనేసి. సో ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ప్రిపేర్ చేస్తున్నారు మీరు.
ఇక్కడ యూజర్ ప్రొఫైల్ని ప్రిపేర్ చేసుకున్నా యూజర్ ప్రొఫైల్ ఎవరికి పంపిస్తున్నారు మీరు? ఈ లైన్ నెంబర్లో లైన్ నెంబర్ 76 ఏం రెస్పాన్స్ చేస్తున్నారు? రెస్పాన్స్ కి పంపిస్తున్నాం. ప్లాన్స్ రెస్పాన్స్ కి, డైటరీ ప్లాన్ రెస్పాన్స్, ఫిట్నెస్ ప్లాన్ రెస్పాన్స్. ఈ లైన్ నెంబర్ 176లో ఏం చేస్తున్నారు మీరు? 176లో డైటరీ ఏజెంట్ని వాడుకొని మనం యూజర్ ప్రొఫైల్ అని పారామీటర్స్గా తీసుకుంటున్నాము టు గెట్ ఎ రెస్పాన్స్ ఎల్ఎల్ఎం నుండి. నువ్వు చెప్పు మానస, ఏం చెప్పనుకున్నా? డైటరీ ఏజెంట్ తీసుకొని ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఇక్కడ ఇచ్చాం కదా ప్రొఫైల్ అనేది దాన్ని వాడుకొని డైటరీ ఏజెంట్ రెస్పాన్స్ కోసము ఇది ఇది రెండు రాసామన్నమాట. డైటరీ ఏజెంట్ రెండింటిని కాల్ చేస్తే డైటరీ రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ ఓకే, నువ్వు మీట్లో పెట్టే మానస చెప్పు, నెట్ వస్తాను. ఇప్పుడు దీంట్లో సిస్టమ్ మెసేజ్ ఏంది, సిస్టమ్ ప్రాంప్ట్ ఏది, యూజర్ ప్రాంప్ట్ ఏంది ఎవరైనా చెప్తారా? దేంట్లో? ఈ లైన్లో, మ్మ్. ఈ లైన్ అంటే అండర్లైన్ జరిగే ప్రాసెస్ అంతా మ్మ్. సిస్టమ్ ప్రాంప్ట్ ఏంటి, యూజర్ ప్రాంప్ట్ ఏంటి? మనం మీ ప్రీవియస్ అప్లికేషన్స్ మీరు చూసింటే మీరు ఏం చేసినారు? చాట్ డాట్ కంప్లీషన్ డాట్ సంథింగ్ పెట్టి అక్కడ యూజరు క్వరీ అడిగి డిఫరెంట్గా రాశారు. మ్మ్. ఇక్కడ అలా ఉందా? ఆహా. సో ఇక్కడ ఎలా ఉంది? ఏజెంట్ డాట్ రన్ అంటున్నారు. మ్మ్. ఇక్కడ క్వశ్చన్ ఏది, సిస్టమ్ ప్రాంప్ట్ ఏది? ఇందాక ఎల్ఎల్ఎం నేమో చాట్ కంప్లీషన్ అడిగారు, ఈడేమో ఏజెంట్ డాట్ రన్ అంటున్నారు. క్వశ్చన్ ఎక్కడ మ్మ్. అనిపిస్తున్నారు మీరు? ఇక్కడ క్వశ్చన్ అనేది లైక్ మనం జనరేట్ మై పర్సనల్ లైఫ్ ప్లాన్ అన్నప్పుడే అదే కదా యూజర్ ఇచ్చే లైక్ సార్ట్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ లైక్ క్వశ్చన్ వాళ్ళది. ఎగ్జాక్ట్. బికాస్ ఇక్కడ రెస్పాన్స్ అంతా సిస్టమ్ ఇచ్చే రెస్పాన్స్ ఎల్ఎల్ఎంని వాడుకొని, సో ఇదంతా సిస్టమ్ ప్రాంప్టే అవుతుంది. దెన్ జస్ట్ మనం జనరేట్ చేసేటప్పుడు అది యూజర్ ప్రాంప్ట్ అవుతుంది. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగే. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఓకే. మీరు సరిగ్గా చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ డైటరీ ఏజెంట్ అంటే కన్సిడర్ ద యూజర్ ఇన్పుట్, ఇంక్లూడ్ ద డైటరీ రిస్ట్రిక్షన్ అండ్ ప్రిఫరెన్సెస్. అంటే నువ్వు ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇస్తావో దాన్ని కన్సిడర్ చేసుకొని మనం లైక్ డైటరీ ప్లాన్ జనరేట్ చేయమంటున్నావు. సో ఇక్కడ అవును. యూజర్ ఇన్పుట్ ఇచ్చావు ఇది అన్నమాట. మ్మ్. ఈ యూజర్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఇన్పుట్. మ్మ్. సో నువ్వు ఈ ఇన్పుట్ని తీసుకో అంటే దట్స్ మీన్స్ దిస్ ద యూజర్ ప్రాంప్ట్ అనమాట. యూజర్ ప్రాంప్ట్ తీసుకొని యూజర్ ప్రొఫైల్ అనేది యూజర్ ప్రాంప్ట్ అవుతుంది కదా ఇక్కడ, కదా బికాస్ ఇక్కడ ఏది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది? ఓన్లీ యూజర్ ప్రొఫైల్ చేంజ్ అవుతుంది. మనం ఈవెన్ ఇంతకుముందు మీరు ప్రీవియస్ అప్లికేషన్స్ చూస్తే మీరు మ్మ్. చార్ట్ కంప్లీషన్స్లో కానీ మీరు ఏమైనా క్వశ్చన్స్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతాయి, యా. ప్రాంప్ట్లు ఏం చేంజ్ కావు కదా. ఇక్కడ ఏంది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది? యూజర్ ప్రొఫైల్ అనమాట. మీరు ఇక్కడ మ్మ్. డిఫరెంట్ పారామీటర్స్ ఇస్తే డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్స్ వస్తుంది. సో ఇక్కడ మ్మ్. యూజర్ ప్రొఫైల్ అనేది వచ్చి యూజర్ ప్రాంప్ట్, ఇది సిస్టమ్ మ్మ్. ప్రాంప్ట్. సిస్టమ్ ప్రాంప్ట్లో క్లియర్గా చెప్తావు నువ్వు, అంటే యూజర్ మ్మ్. తీసుకొని జనరేట్ చేయనేసి. సో ఇక్కడ మ్మ్. ఏజెంట్ని కాల్ చేస్తున్నావు, ఇది నీ మ్మ్. ఏజెంట్ విత్ యువర్ యూజర్ ప్రొఫైల్తో ఏజెంట్ని కాల్ చేస్తున్నావు. మ్మ్. దెన్ ఇట్ ఈస్ జనరేటింగ్ ద ఏజెంట్ అనేది రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. మ్మ్. దీనికి అసైన్ చేసుకుంటున్నావు. ఇక్కడ డైటరీ మ్మ్. ప్లాన్ రెస్పాన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకు ఎప్పుడు మ్మ్. కానీ రైట్ సైడ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఏజెంట్ కాల్ చేస్తున్నా విత్ యూజర్ ప్రొఫైల్ అనేసి. మ్మ్. సో ఈ యూజర్ ప్రొఫైల్ ఏం చేయాలి అనేది నువ్వు ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా చెప్పినావు. మ్మ్. టేక్ యూజర్ ఇన్పుట్, జనరేట్ ద ప్లాన్ ఫర్ ద డే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేసి. సో అదేం మ్మ్. చేస్తుంది? ఈ ఇన్పుట్స్ తీసుకొని నీకు జనరేట్ ఇవన్నీ చేసిస్తుంది.
సో ఇక్కడ నీకు డైటరీ ప్లాన్స్ వచ్చినాయి, అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎల్ఎల్ఎంస్కి ఏమో చార్ట్ కంప్లీషన్ ఉంటుంది, ఏజెంట్స్ యా వచ్చేసరికి రన్ ఉంది ఇక్కడ. ఇది కూడా సేమ్ అంతే, ఆడ ఫిట్నెస్ ఏజెంట్ ఉంది, ఏజెంట్ని రన్ చేస్తున్నారు మీరు విత్ యువర్ యూజర్ ప్రొఫైల్. ఇప్పుడు కానీ యూజర్ క్వశ్చన్స్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతాయి. ఏజెంట్స్ అనేసి రోల్స్ కానీ గోల్స్ కానీ చేంజ్ కావన్నమాట, ఎందుకంటే వి డిఫైన్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. ఓకే, అది దీని మీనింగ్. ఇది మీరు ఏజెంట్ని కాల్ చేస్తున్నారు విత్ యూజర్ ప్రొఫైల్స్తో. ఇక్కడ కూడా అంతే, ఫిట్నెస్ ఏజెంట్ని కాల్